ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బాగున్నారండి అందరూ? మళ్ళీ ఎక్కువసేపు చెప్పేస్తుందేమో ఈ పిల్ల అని అనుకుంటున్నారా? ఓకే, వాక్యంలోనికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలయ్యా. గొప్ప తండ్రి, ఇంతవరకు ప్రభ తండ్రి, గడిచిన తండ్రి 2 ఆరాధనలో ప్రభ మీరు తోడై ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. ఈ 3 ఆరాధనలో కూడా తండ్రి మీరు మాకు తోడుండి ప్రభ పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా తండ్రి మీ నామం మహిమపరుచుకున్నందుకే నీకు వందనాలు. ఆత్మదేవ, ఈ ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము. ఆత్మ తండ్రి యేసయ్యా, మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. సంఘంతో మాట్లాడే మాటలను ప్రభ తండ్రి మీరు తండ్రి యేసయ్యా ప్రవహింపచేయమని కోరుకుంటున్నాను. మనిషిగా మా జ్ఞానముతో మేము మాట్లాడితే అది ఏదియో పనికిరాదయ్యా. తండ్రి, శ్రేష్టమైన నేలలో విత్తబడిన వాక్యముగా నీ నోచిబూరగా నన్ను నీవు వాడుకొనండి ప్రభ తండ్రి. విత్తబడే వాక్యము దీవనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు తండ్రి ముందుకు జరిగించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము వాక్య భాగంలోనికి వెళ్దామండి. అయితే మనం నెహెమియా గురించి కొంచెం మనం ధ్యానం చేస్తే, కొంచెం డీప్గా స్టడీ చేసినట్టయితే వన్ సెకండ్. మరి నెహెమియాని దేవుడు చాలా అద్భుతకరంగా వాడుకున్నాడండి. నెహెమియాని దేవుడు ఉపయోగించుకొని ఆయన వాక్యానుసారంగా ఆయనని దేవుడు వాడుకున్నాడు. ఆయనను వాడుకున్న ప్రకారంగానే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు అని మనకు తెలుసు. కాబట్టి నెహెమియాలో ఉన్న కొన్ని నెహెమియాలో ఉన్న క్వాలిటీస్ని మనం ఎలాగ అడాప్ట్ చేసుకొని, ఎలాగ మన లైఫ్ని మళ్ళీ బలవంతముగా, మళ్ళీ ఎలాగ మన లైఫ్ని మళ్ళీ ఆయన ఏ రీతి లైఫ్ని లీడ్ చేస్తాడో అలాగ మనము కూడా నెహెమియా లాంటి లైఫ్ని కలిగి ఎలాగ బ్రతకాలి అనేది ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. నెహెమియా ఒక సివిల్ సర్వెంట్ పర్సన్, అంటే గవర్నమెంట్ సివిల్ సర్వెంట్ పర్సన్ అన్నమాట. నెహెమియా అనే వ్యక్తి మీద బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకమే ఉంది. ఆయన ఒక నార్మల్ పర్సన్, ఒక కింగ్ కాదు, లేకపోతే ఒక పెద్ద ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడేమి కాదు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క దేవుని యొక్క కృప ఆయన మీద ఎంత ఉందంటే ఆయనను ఉపయోగించుకొని ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. అయితే మనం ఇశ్రాయేలుల చరిత్రను చూసినట్టయితే, ఇశ్రాయేలు చరిత్రలలో దేవుడు 2 కాంబినేషన్స్లో బహు గొప్పగా దేవుడు ఆ యొక్క 2 కాంబినేషన్స్లో దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని నడిపించేవాడు. ఆ యొక్క 2 కాంబినేషన్స్ ఏంటంటే, ఒకటి ఒక అడ్మినిస్ట్రేటర్, ఇంకోటి ద ప్రీస్ట్. అంటే ఒక అధికారము కలిగిన ఒక కింగ్ అండ్ ఇంకోటి ఒక ప్రధాన యాజకుడి ద్వారా ఇక 2 బెస్ట్ క్వాలిటీస్తో ఉన్న ఒక కాంబినేషన్స్తో మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించేవాడు. ఎగ్జాంపుల్కి దావీదు సమయంలో, రాజైన దావీదు సమయంలో నాతాను లాంటి ప్రవక్తను ఆ సమయంలో నడిపించేవాడు. వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో ఇశ్రాయేలు దేశాన్ని నడిపించినాడు. అండ్ యెహోషువ లాంటి యుద్ధము కలిగిన శూరుడు, అలాంటి యెహోషువ లాంటి సమయంలో మోషే లాంటి ప్రవక్తను దేవుడు ఆ సమయంలో నడిపించినాడు. అలాగే నెహెమియా కాలం వచ్చినప్పుడు నెహెమియా మరి ఎంతో ఆయన ఒక అధికారము కలిగిన వ్యక్తి, ఒక గవర్నమెంట్ సర్వెంట్ అన్నమాట. ఆయన యొక్క పరిపాలన అంటే లైక్ ఒక రాజు కింద ఆయన ఉండేవాడు, ఒక అడ్మినిస్ట్రేటర్గా. ఆయన సమకాలికుడైనటువంటి హెజ్రా ద్వారా ఆయన ఒక వాక్య ఉపదేశము చేసే ఒక వ్యక్తి, మరి వాక్యాన్ని బోధించే ఒక దేవుని సర్వెంట్ అన్నమాట. సో వీళ్ళిద్దరి ద్వారా దేవుడు గొప్ప కార్యం, ఒక గొప్ప సేవ చేసినట్టుగా మనము ఈ యొక్క నెహెమియా గ్రంథంలో చూస్తాం. అయితే నెహెమియా గ్రంథంలోనికి మనం వెళ్దామండి. అయితే ఇక్కడ ఏం చూస్తామంటే, మొదటిగా ఇశ్రాయేలీలు మరి బబులోను దేశానికి కొనిపోబడినారు. తర్వాత జెరుబాబెలు వచ్చి దేవుని మందిరాన్ని కట్టినాడా? జెరుబాబెలు వచ్చి దేవుని మందిరాన్ని కట్టినాడు. కట్టిన తర్వాత ఏమాత్రము డిసిప్లిన్ లేని ఆ మందిరానికి మరి వాక్యాన్ని ప్రకటించడానికి హెజ్రా గారు వచ్చినాడు. అదే సమయంలో నెహెమియా మరి బబులోను దేశంలోనే మరి రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. రాజుకి మరి కబ్బేరర్గా ఏమంటారు, ఒక కప్పును అందించే ఒక సేవకుడిగా ఉండేవాడు. ఆ కాలంలో ఆ బబులోను దేశపు రాజు అహష్వేరోషు రాజు ఎంత గొప్ప రాజు అంటే, ఒక దేశానికి 2 దేశానికి రాజు కాదండి, ఒక కంట్రీకో 2 కంట్రీలకో రాజు కాదు ఆయన.
కంప్లీట్గా 127 కంట్రీస్కి ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి రాజు దగ్గర ఈయన మరి కబ్బేరర్గా ఒక పాత్రను అందించే ఒక పానదాయకుడుగా ఉన్నాడనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక కింగ్ దగ్గర ఇప్పుడు మన పిఎంఏ ఉన్నాడు, మన ప్రధాన మోదీ, ఆయన దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ కావాలంటే చాలా క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాడే అని అనుకుందాం మనం. హల్లెలూయా. అయితే ఈయన ద్వారా మరి ఆయనకు చూడండి, ఈయన ఎంత నమ్మకంగా ఉన్నాడంటే నెహెమియా మరి చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఆ రాజు సొంత పారసీకుల్ని కూడా పెట్టుకోలేదు ఆయన. అంత మంచి గుడ్ లుక్స్లో ఉన్నాడు నెహెమియా, చాలా గుడ్ లుక్స్లో ఉన్నాడు. ఎలాగా అంటే చూడండి, మరి ఇప్పుడు ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ రాజులకి అందించే పాత్రలు, ఇప్పుడు మనకు కబ్బేరర్స్గా ఉన్నాడు ఈయన. ఆ కాలంలో లేకపోతే ఈ కాలంలో కూడా పక్కనున్న సెక్యూరిటీ గార్డ్సే రాజుల్ని లేకపోతే నాయకుల్ని చంపేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఈయన ఎంతో యథార్థంగా నీతివంతుడుగా ఉన్నాడు కాబట్టే నెహెమియా మరి గుడ్ లుక్స్లో ఉన్నాడు రాజు దగ్గర. అయితే కొంతకాలానికి 12 సంవత్సరాల తర్వాత యెరూషలేం పట్టణం నుంచి హనన్యా అనే తన సహోదరుడు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈయన బబులోను దేశంలో ఉన్నాడు నెహెమియా. ఆయన హనన్యా వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, హనన్యా ఇంకా వస్తున్నాడు. వెంటనే హనన్యా దగ్గరికి వెళ్ళేసి ఈయన నెహెమియా అడుగుతున్నాడు, అయ్యా యెరూషలేం పట్టణం ఎలాగుంది? అరే మన పట్టణం బాగుందా? మన యూదులందరూ బాగున్నారా అక్కడ అని ఈయనే అంటే తనంతట తానే ఎక్కువగా అంటే తన ప్రజల మీద, తన దేశం మీద ఎంతో ఆసక్తి కలిగి అడుగుతున్నాడు. అయితే హనన్యా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పేస్తాడండి. ఏమని? అయ్యా అక్కడి నుంచి మీరు వచ్చిన వాళ్ళే ఎంతో క్షేమంగా ఉన్నారు, మా యొక్క సుఖం గురించి ఏం చెప్తావయ్యా? మా యెరూషలేం పట్టణం అంతా నాశనం అయిపోయింది. యెరూషలేం పట్టణంలో ఉంటున్న ప్రజలందరూ దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. అక్కడ ఎవరు కూడా సరిగా లేరు. ఆ పక్కన రాష్ట్రంలో ఉంటున్న సమరియలు కానీ అమోనియులు కానీ మా మీద భయంకరమైన తిరుగుబాట్లు, దాడులు చేస్తున్నారు. అసలు పరిస్థితే సరిగా లేదు యెరూషలేం పట్టణంలో. పట్టణం అంతా కూలిపోయింది, కాలిపోయింది, అంత భయంకరమైన స్థితిలో ఉందని హనన్యా వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్ నెహెమియాకి చెప్తాడు. ఇది వినిన నెహెమియా ఎంత కృంగిపోతాడంటే చాలా బాధపడిపోతాడు. అరే నా ప్రజలు, నా దేవుని మందిరము, నా యెరూషలేము పట్టణములో ఎవడో వచ్చి అధికారం చలాయించేదేంటి అని చాలా బాధపడిపోతున్నాడు నెహెమియా. అయితే ఎంతో యెహోవా యొక్క భారము కలిగి, యెహోవా యొక్క ఆత్మ యొక్క భారము కలిగి ఆయన లోపల ఒక పెద్ద డిసిషన్, తనంతట తాను ఒక గొప్ప డిసిషన్ తీసుకుంటాడండి. ఏమనంటే ఇప్పుడు నా ఇంట్లో, ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో ఎవరు పడకూడదు అంటే మనం ఏం కట్టుకుంటాం? మన ఇంటంతా అంటే లైక్ కాంపౌండ్ వాల్స్ కట్టుకుంటాం కదా. అయితే నా యెరూషలేం పట్టణంలో ఎవడు కూడా రానికుండా మరి ప్రహరీ గోడలు కట్టాలనే ఒక గొప్ప డిసిషన్ తీసుకుంటాడు నెహెమియా. అలాగ తీసుకుంటాడు. మరి ఇది నెహెమియా చేత అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆయన ఎవరి అధికారం కింద ఉన్నాడు? బబులోను రాజు యొక్క అధికారం కింద ఉన్నాడు. అయితే ఈయన చేత కాదు. అప్పుడు దేవుడు ఎవరిని ప్రేరేపించాలి? రాజును ప్రేరేపించాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను రాజుకు చెప్పలేను. అయితే నెహెమియా చాలా భారము కలిగి 1 కాదు 2 కాదు 4 నెలలుగా మరి యెరూషలేం పట్టణము గురించి, ఇశ్రాయేలీయుల గురించి భారము కలిగి ప్రార్థిస్తున్నాడండి. హల్లెలూయా. ఎంతగా ప్రార్థిస్తున్నాడంటే, నేను వెళ్ళి మరి రాజుకు నా యొక్క యెరూషలేం పట్టణం గురించి పరిస్థితి చెప్పడం కాదు, కానీ రాజు ద్వారానే ఒక ఇనిషియేషన్ వచ్చేంత వరకు మరి ఎదురు చూస్తున్నాడండి. హల్లెలూయా. ఇది కొంచెం హిస్టరీది నేను చెప్తుండే అర్థమవుతుందండి. అర్థమైతే చెప్పండి, లేదా నేను కొంచెం క్లియర్గా చెప్తాను. సో ఆయన ద్వారా ఇనిషియేషన్ వచ్చేంత వరకు కూడా నేను ఎదురు చూస్తున్నాను. అనేంత విధంగా ఉపవాసంతో, కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన యొక్క కన్నీటిని, ఈయన యొక్క భారాన్ని, ఈయన యొక్క నొప్పిని మరి దేవుడు చూసి సఫలం చేస్తున్నాడు ఆయన ప్రార్థనని. ఇప్పుడు ఒక రాజు 127 కంట్రీస్ని పరిపాలించే రాజు, ఆయన కింద ఎంతో పనివారు ఉంటారండి. ఆయన దృష్టికి పడాల్సిన అవసరం ఎవరు లేరు. ఇప్పుడు మనమే ఉన్నాము, మన దగ్గర ఒక 100 మెంబర్స్ పనివారు లేక 1000 మంది పనివారు ఉంటే మనం పనివారు మొక్కళ్ళు చూసుకుంటూ ఉంటామా అండి?
లేదు కదా. అలాగే ఆయనకంత అవసరం లేదు, ఆయన ముఖం చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు ఆయనకు మనసును ఎట్లా తిప్పినాడో చూడండి. మరి కొంతకాలం నుంచి మరి నెహెమ్యా 4 నెలలుగా 1 కాదు 2 కాదు 4 నెలలుగా మరి ఆయనకు యెరూషలేం పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా. ఉపవాసంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ముఖం ఎట్లా అయింటది చెప్పండి? డల్ అయింటుందా? ఇప్పుడు మనం లెంట్ డేస్ అంటాము, ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఎట్లా ఉంటారంటే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం కదా అని చెప్పి అబ్బబ్బబ్బబ్బా వాళ్ళే ఇంకా భక్తులు ఇంకా అసలు ఇంకా ముఖం ఇంత దీనంగా చేసుకొని ఫుల్ నేనే ఉపవాసం చేస్తున్నాను, నేనే ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనే విధంగా ఎక్స్పోజ్ చేస్తుంటారు. అయితే నెహెమ్యా ఎప్పుడు కూడా నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను ఎప్పుడు ఇది చేయలేదు. అయితే ఆయన ఒక 40 రోజులు కాదు కానీ 4 నెలలుగా ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ ఉపవాసంతో ఉన్న ఒక మనుషుల యొక్క ముఖం చాలా దీనంగా డల్గా అయిపోతుంది కదా. ఆ యొక్క డల్ ఫేస్ మరి రాజు చూస్తున్నాడంట. ఒకరోజు రాజు దగ్గరికి ఆ కప్పను అందించేకి వెళ్ళినప్పుడు రాజు అంటున్నాడు, నెహెమ్యా చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, ఎందుకయ్యా నీ ముఖం ఇంత డల్గా ఉంది? వాట్ హ్యాపెండ్? ఏమైంది నీకు? ఏమైనా చింతిస్తున్నావా అంటే వెంటనే నెహెమ్యా ఎంత ప్రార్థనా పరుడు అంటే ఒక 30 seconds వెంటనే అట్లే చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఒక 30 seconds ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఇదే నాకు గొప్ప సమయం అనుకుంటా, ఐ గాట్ అ గుడ్ ఆపర్చునిటీ లార్డ్, నేను ఇప్పుడు వెళ్ళి రాజుకు చెప్పాలనుకుంటున్నానని చిన్న ప్రార్థన చేసుకొని రాజు దగ్గర చెప్పడానికి వెళ్తాడు నెహెమ్యా. ఏమైందయ్యా అని అడిగినప్పుడు, అయ్యా ఏం చెప్పమంటావు, నా పితరులైనటువంటి మా పెద్దల సమాధులు కట్టబడిన యెరూషలేం పట్టణము మరి కూల్చివేయబడి ఉంది. మరి నేను ఏ రకంగా నా ప్రజలు అక్కడ బాధపడుతుంటే నేను ఏ రకంగా సంతోషంగా ఉండగలనయ్యా అని రాజుకు చెప్తున్నాడు. ఈ మాట వినిన రాజు అంటున్నాడు, అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావంటే మీరు సెలవిస్తే నేను వెళ్ళి నా పట్టణం చుట్టంతా ఎవరు రాకుండా అమోనీయులు సమరయులు అంతా దాడులు చేస్తున్నారు, తిరుగుబాట్లు చేస్తున్నారు వీళ్ళ మీద, యెరూషలేం పట్టణంలో ఉంచిన యొక్క ఇశ్రాయేలీయుల మీద అంతా వాళ్ళు సంపాదించిన సంపాదనని కూడా దోచుకొని పోయేస్తూ ఉన్నారు. అంత హీనంగా చాలా భయంకరంగా ఉంది యెరూషలేం పట్టణము. అలాంటి స్థితిలో అయ్యా మీరు సెలవిస్తే నేను వెళ్ళి నా దేశానికి వెళ్ళి నేను ఆ యొక్క ప్రహారీ గోడల్ని కట్టుకుంటానయ్యా అని అంటాడు. సరే పక్కన రాణి ఉంది, రాజు ఉన్నాడు. సరే అప్పా సరే, మరి ఎంతకాలం అవుతుంది, వెళ్ళొస్తావా? సరే వెళ్ళి రానంటాడు. సరే అయ్యా నేను వెళ్ళొస్తానన్న ఆయన మరి నెహెమ్యా ఒక మాట అంటాడు, అయ్యా మీరు చెప్పినట్టుగా నేను వెళ్తాను, అయితే నాకు వెళ్ళిన తర్వాత అక్కడ బార్డర్ సెక్యూరిటీస్ ఉంటారు, మరి వాళ్ళు నన్ను పట్టేసుకుంటారు కదయ్యా, మీరు నాకు ఒక లెటర్ ఇస్తే నేను అక్కడ యెరూషలేంకి వెళ్తాను, మీరు ఒక లెటర్ ఇవ్వండి అని అంటాడు. రాజుకు ఇప్పుడు ఈయన చాలా మంచిగా యథార్థంగా ఉన్నాడు రాజు దగ్గర. అటువంటి మనిషికి రాజు ఆజ్ఞాపిస్తే ఎట్లా ఇస్తాడంటే ఒక వేరే లెవెల్లో ఇస్తాడు. బార్డర్ సెక్యూరిటీస్ ఏమయ్యా, నీకు నేను లెటర్ ఇచ్చేదేమి ఆ యెరూషలేం రాష్ట్రానికి ఆ యొక్క యూదా రాష్ట్రానికి నేను నీకు గవర్నర్గా చేసేస్తాను, నువ్వు అక్కడ వెళ్ళిపో, విత్ కంప్లీట్ అథారిటీ నేను నీకు ఇచ్చేస్తా ఉన్నాను. ఆ యొక్క యూదా రాజ్యంలో వచ్చే యొక్క పన్నులు కానీ ట్యాక్సులు కానీ కంప్లీట్గా ఇంకా అంతా నువ్వే చూసేసుకో, ఒక గవర్నర్గా నేను నిన్ను సెండ్ చేస్తున్నాను, ఒక అధికారుడిగా ఒక నాయకుడిగా నేను నిన్ను సెండ్ చేస్తున్నానని యెరూషలేం పట్టణానికి పంపిస్తాడు రాజు. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఇంకా బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ ఇంకేం చేస్తారండి, రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తారా ఇంకా ఆయనని, ఎంతో హ్యాపీగా ఇంకా అధికారం కలిగి నెహెమ్యా వెళ్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు యెరూషలేం పట్టణానికి. ఎంటర్ అయిన వెంటనే మొత్తం చూస్తున్నాడు, పట్టణం అంతా కూల్చివేయబడింది. సమరయులు అమోనీయులు వాళ్ళందరూ మరి ఎంతగానో తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా యెరూషలేం కొండ అంటారా, అక్కడ ఎవ్వరూ లేరు, ఇశ్రాయేలీలే లేరు అసలు యెరూషలేం పట్టణంలో. అక్కడి నుంచి ఇంకా అది కూల్చివేయబడింది కాబట్టి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి అంటే వేరే చిన్న పల్లెల్లో వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు. ఇది చూసిన నెహెమ్యాకు చాలా బాధ వచ్చేసింది. నెహెమ్యా చాలా బాధ కలిగి ఇంకా ఇశ్రాయేలీలందరినీ జెరుబాబెలు కాలంలో సుమారు 50,000 మంది ఇక యూదా దేశానికి వచ్చినారండి, ఇక పట్టణానికి దేవుని మందిరాన్ని కట్టడానికి. అయితే ఆ యొక్క 50,000 మందిని అందరినీ పిలిచేసినాడు నెహెమ్యా. పిలిచి ఒక మీటింగ్ పెట్టినాడు. అయ్యా
మనమందరము మన పట్టణం చెడిపోయింది కదా, నాశనం అయిపోయింది కదా, మనమందరం యూనిటీతో మన పట్టణాన్ని మనం కట్టుకుందాము. మన పట్టణం చుట్టంతా ప్రహారీ గోడలు వేస్తాము. ఎటువంటి అన్యుడు కానీ, ఎటువంటి పక్క రాష్ట్రపు ఎవడు కూడా మన యొక్క పట్టణంలోనికి రాకుండా చుట్టంతా ప్రహారీ గోడలు కట్టేసుకుందామంటే అక్కడ ఉంటున్న 100% పీపుల్లో లెస్ దాన్ 10% పీపుల్ ఒప్పుకొని సరే పదయ్య కట్టుకుందాము అని వెళ్ళినారు. ఇంకా గోడలు కడుతున్నారు, హ్యాపీగా ఉంది, అంతా జరిగిపోతుంది. నెహెమ్యా ఆ గోడలు కట్టేటప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాడు. సో నెహెమ్యాలో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి గల కొన్ని మంచి క్వాలిటీస్ ఏమో మనం ఈరోజు ధ్యానం చేస్తాం. ఒక 5 బెస్ట్ క్వాలిటీస్ ఏమో ఈరోజు మనము తెలుసుకుందామంటే, మొదటిగా నెహెమ్యా మరి కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టేసి మరి ఒక కంఫర్ట్ లేని ప్రదేశానికి వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు బబులోను దేశంలో రాజు పక్కన ఉన్నాడు, రాజుకు పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎంత రాజభోగ్యాలు ఉంటాయి ఇంకా ఆయనకి, అవునా? తన యొక్క కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టేసి మరి యొక్క కంఫర్ట్ లేని ప్రదేశానికి, కూల్చివేయబడిన యెరూషలేం పట్టణానికి వచ్చినాడు నెహెమ్యా. ఆ తర్వాత అక్కడ ఉంటున్న ప్రజలు, ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టినాడంటే, అక్కడున్న ప్రజలంట ఇప్పుడు యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి పక్కన దేశాలకంతా వెళ్ళిపోయినారు, పక్కన ఊర్లకు వెళ్ళిపోయినారు. పక్కన ఊర్లకు వెళ్ళిన వాళ్ళంతలో ఆ నెహెమ్యా చెప్తాడు కదా, మీటింగ్ చేసి రండి మన పట్టణాన్ని కట్టుకుందామంటే అక్కడ కేవలము 10% పీపుల్ మాత్రం వస్తారు. ఆ వచ్చిన పీపుల్ని అంట ఆ మిగతా 90% మెంబర్స్ అంతా వీళ్ళని బ్లెస్ చేస్తున్నారంట. అది మనం చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. చాలు. యెరూషలేం పట్టణాన్ని కట్టడానికి వచ్చిన కొంతమందిని మిగతా మంది అంతా దీవించినారంట. అరే మనమైతే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము బళ్ళారి పట్టణం అనుకోండి, సారీ ఇప్పుడు యెరూషలేము పక్కనున్న ఒక చిన్న పల్లె అనుకోండి, హగ్రి అనుకోండి. ఇక్కడ బళ్ళారిలో అక్కడ హగ్రి మొత్తము అంటే మొత్తం దుర్మార్గమైన అంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఇప్పుడు హగ్రి. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళందరూ సెటిల్ అవ్వడానికి మళ్ళీ ఇక్కడ బళ్ళారికి వచ్చినారు, మంచిగా కంఫర్ట్స్ చూసుకున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నారు బళ్ళారిలో. అయితే ఈ బళ్ళారి నుంచి రండయ్య మనం సంఘాన్ని కట్టుకుందాము, మన గోడల్ని కట్టుకుందాము, మన పట్టణాన్ని కాపాడుకుందామంటే అక్కడ వచ్చిన వాళ్ళు 10% పీపుల్ మాత్రమే. ఆ వచ్చిన వారిని వీళ్ళు ఈ మిగతా వాళ్ళందరూ అబ్బాబాబా ఇంత త్యాగం చేస్తున్నారా, ఆ పనికిరాని ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ మీరు ఆ గోడల్ని కడుతున్నారు కదా, సరే మీరు వెళ్తున్నారు కదా, అయితే నేను మిమ్మల్ని దీవిస్తాను, ఈ కంఫర్ట్స్ని అంతటిని వదిలిపెట్టి మీరు హగ్రికి పోతున్నారు కదా, మిమ్మల్ని మేము దీవిస్తాము అంటున్నారు. అయితే నెహెమ్యా ఎంత గొప్ప పని చేస్తున్నాడు అంటే, బబులోన్ అంటే అమెరికాని విడిచిపెట్టి హగ్రికి వచ్చినాడు నెహెమ్యా. అర్థమవుతుందా? నాకు అర్థం అవుతలేదని బాగా అర్థమవుతుంది, మీకు అర్థం అవుతలేదని. ఏదేమైనప్పటికీ కొంచెం నేర్చుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడున్న ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు 10% మందిని, మిగతా వాళ్ళందరూ 90% పీపుల్ అందరూ వాళ్ళని బ్లెస్ చేస్తుంటే వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ అంటే బళ్ళారి నుంచి హగ్రికి పోయిన వాళ్ళనే వీళ్ళు అంత కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టేసి ఎంత సాక్రిఫిషియల్ లైఫ్ చేస్తున్నారు కదా మీరు అని అనుకుంటున్నారు వీరు. అయితే ఈయన ఎంత సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు, బబులోను నుంచి మరి హగ్రికి వచ్చి దేవుని పట్టణం కట్టాలనుకుంటున్నాడు నెహెమ్యా. సో కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టేసి దేవుని మందిరాన్ని కట్టాలని మరి ఎంతగానో ఆశపడి వస్తున్నాడు నెహెమ్యా. హల్లెలూయా. తన కంఫర్ట్ జోన్ అంతటిని వదిలిపెట్టేసి తన యొక్క ఒక పానిక్ జోన్లోకి వచ్చినాడు. రెండోదిగా మనం చూసుకుంటే కంఫర్ట్ జోన్ వదిలిపెట్టడమే కాకుండా తన కలిగి ఉన్న శాలరీ అంతటిని, తన టెన్యూర్లో వచ్చే ఒక గవర్నర్ జాబ్లో వచ్చే ఒక ప్రతి శాలరీ కానీ, డబ్బులు కానీ, ఒక బెనిఫిట్స్ కానీ అంతటిని కూడా వాళ్ళ యొక్క ప్రజలకి పంచిపెట్టేశాడంటండి. సాక్రిఫైస్ చేసేసినాడు. ఎంతలా సాక్రిఫైస్ చేసినాడంటే మరి ఇప్పుడు వాళ్ళు గోడలు కట్టేటప్పుడు మరి వాళ్ళ యొక్క పేదరికాన్ని చూసి నెహెమ్యా తట్టుకోలేకపోయినాడు.
తట్టుకోలేకపోయిన నెహెమియా మరి అక్కడ ఒక వాళ్ళ యొక్క ఫుడ్ పెట్టే వాళ్ళకందరికీ ఒక ఆజ్ఞ పంపిస్తూ ఉన్నాడు. రోజు కూడా నేను ఏ ఫుడ్ అయితే తింటానో అదే ఫుడ్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి పెట్టాలి మీరు. అంటే ఈయన రోజు మరి పొద్దున ఇడ్లీలు తింటే టిఫిన్కి అక్కడ బల్ల దగ్గర అంటే 150 మంది కూర్చునేవారంట నెహెమియా భోజనం చేసే దగ్గర అంతా. సో వీళ్ళందరికీ కూడా మరి అదే ఫుడ్ పెట్టాలి అని ఆయన ఆజ్ఞాపించేస్తాడు. వీళ్ళని పోషించి 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 ఆయన జీతం అంతా వీళ్ళకే పెట్టేశాడనట. మొత్తం తనకున్న సంపాదన, తనకున్న ప్రతి ఒక్కటి కూడా సాక్రిఫైస్ చేసేసినాడు నెహెమియా. మనము నెహెమియా గ్రంథము ఈ వాక్యం మనం చూసుకుందామండి. 5వ అధ్యాయము 15th వర్స్. జనుల యొద్ద 18th వర్స్ చదవండి ఒకసారి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను ఆపేక్షింపలేదు. హల్లెలూయా. అదే ఇందాక నేను చెప్పినాను కదండి, నాకేం ఫుడ్ పెడతారో. వీళ్ళ యొక్క పేదరికం ఎంత ఉందంటే చాలా దౌర్భాగ్యంగా ఉంది. అసలు నెహెమియా వాళ్ళ యొక్క పేదరికాన్ని చూసి నా ప్రజలు ఇంత పేదరికంగా ఉంటే నేను సుఖభోగ్యాలు అనుభవించలేను, కాబట్టి నేను ఏది తింటానో వాళ్ళకి కూడా అదే పెట్టాలి. ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ కూడా నేను తినే భోజనమే పెట్టండి అని అన్నారు. అలాగ ప్రతిరోజు కూడా ఆ యొక్క నెహెమియాకు వచ్చే ప్రతి సంపాదన కూడా మొత్తం సాక్రిఫైస్ చేసేసాడండి. అలాగే 15వ అధ్యాయం కూడా మనం చూసుకుంటే ఒక గవర్నర్గా తనకు వచ్చే ప్రతి ఒక్క సైడ్ ఇన్కమ్స్ వస్తాయి. ఇప్పుడు నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచాలు, సైడ్ బెనిఫిట్స్, XYZలు వస్తుంటాయి కదా, టేబుల్ కింద ఇచ్చేవి. అట్లాంటివి కూడా నెహెమియాకి వస్తూ ఉన్నాయంట. అయితే నెహెమియా రిజెక్ట్ చేసినాడు. ఎందుకు అంటే అక్కడ చదవండి ఎంత బాగుంటుంది. 15th వర్స్. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. హల్లెలూయా. ఏమి భయం చేత? దేవుని భయం చేత ఆ కింద వచ్చే అమౌంట్లు కానీ లంచాలు కానీ ఒక అధికారిగా తను తీసుకోలేదండి. అంత యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాడు నెహెమియా. తనకు వచ్చే ఒక సంపాదనతోనే, తనకు వచ్చే ఒక బెనిఫిట్స్తోనే మరి తను పోషించబడమే కాకుండా తన ప్రజల్ని కూడా పోషించినాడు. ఉన్నదంతటిని కూడా తను సాక్రిఫైస్ చేసినాడండి. మొదటిగా తన కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి, తన దేశంని వదిలిపెట్టి, బబులోను దేశం నుంచి తన కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి దేవుని పట్టణాన్ని కట్టడానికి, ఆ యొక్క ప్రహరీ గోడలు కట్టడానికి, మరి ఎంతగానో కూల్చివేయబడిన దేశానికి వచ్చినాడు నెహెమియా. రెండోదిగా ఆయన ఉన్నదంతా కూడా సాక్రిఫైస్ చేసినాడు. మూడోదిగా మనం చూసుకుంటే నెహెమియా మీద ఒక పెద్ద మర్డర్ అటాక్ వస్తుంది, మర్డర్ ప్లాన్. అక్కడ పక్కన ఉంచున్న సమారియులు కానీ అమోనీయులు కానీ, ఎస్పెషల్లీ ఇక్కడ ఈ నెహెమియా గ్రంథం అంతా మనం చదివినట్టయితే ఇద్దరు దుర్మార్గులు కనిపిస్తారండి, టోబియా సన్బలాట్ అని. వాళ్ళదంటే భయంకరమైన టార్చర్. ఇక్కడ ఈయన్ని చంపేయాలా. అసలు ఈ పట్టణం చుట్టంతా కట్టడానికి కారణము ఈ నెహెమియా కదా, ఈ గోడలు కట్టడానికి గల కారణం నెహెమియా కదా. ఫస్ట్ వీని లేపేస్తే ఇంక ఏ టెన్షన్ ఉండదు మనకి అనేటట్టుగా ఆ ప్లాన్ చేసేస్తూ ఉన్నారు. అక్కడున్న ఒక దగ్గర నుంచి ఒక వార్తను పంపించినారు నెహెమియాకు వార్తను పంపిస్తే, నెహెమియా ఈ పనిని ఇప్పటికిప్పుడు ఆపుతావా? సరే, లేదా ఇక్కడి నుంచి పారిపో, నిన్ను చంపేస్తాం, చూడు జాగ్రత్త, నువ్వు ఈ పని ఆపుతావా లేదా ఇంక నిన్ను చంపాలా అని అంటే, నెహెమియా ఎంత అసలు ఆయన డెడికేషన్ ఎంత ఉందంటే, ఆయన డిటర్మినేషన్, ఆయన యొక్క తన అసలు ఇది అన్కండిషనల్గా దేవుని కోసం ఇంకా నిలబడాలి, నా ప్రాణానికి తెగించైన దేవుని కోసం నిలబడాలనే విధంగా నెహెమియా అసలు భయపడలేదండి. మనం దాన్ని చూసుకుందామా? నెహెమియా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబియాయును
సన్బలటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవధ్యాను ప్రవక్తిని. 1 second. 6th chapter 11th verse మా. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా. హల్లెలూయా. అసలు చాలు ఈయన ఎంత స్ట్రాంగ్గా తను డిసిషన్ తీసుకున్నాడంటే, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేవుని యొక్క పట్టణాన్ని కట్టకుండా మానను. ఆయన మీద మర్డర్ అటెంప్ట్ వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు, యెహోవా దేవుడు ఆయన పక్షంన ఉన్నాడు కాబట్టే వాళ్ళు నెహెమ్యాను తాకలేదండి, అసలు తాకే కూడా వీలు కాలేదు. ఆ రకంగా దేవుని యొక్క కంచె నెహెమ్యా చుట్టంతా ఉంది. హల్లెలూయా. నా వంటి వాడి పారిపోవచ్చునా అని అంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా. హల్లెలూయా. ఆ యొక్క కంప్లీట్ ఆ డెడికేషన్ దేవుని కోసము మనం చూసినట్టయితే ఎంతగానో ప్రాణం పోయినా చింతలేదు, నేను దేవుని ప్రహారీ గోడలు నేను కడతాను అని డెడికేట్ చేసుకున్నాడు తనని తాను. 4వదిగా మనం చూసుకుంటే ఇంతవరకు అయిపోయింది. శత్రువుల నుంచి బాధ వచ్చింది, తన కంఫర్ట్ జోన్ని వదులుకున్నాడు, తనకున్న ప్రతిదాన్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు. 4వది అయితే చాలా ఘోరం అండి. మన పక్క నుంచి కూడా మన పక్కనోళ్ళే మనకి గొవ్వలు తవ్వుతూ ఉంటారు. అలాగా ఇశ్రాయేలీలే మరి నెహెమ్యా పక్కనుంటూనే కూడా ఇశ్రాయేలీలు తన మీద మరి టోబియా సన్బలాటుకు మెసేజ్ పాస్ చేసేవాళ్ళు. ఏమని, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఈ పక్కన గోడ కడుతున్నారు, మీరు ఈ పక్క నుంచి వచ్చి చంపేయచ్చు అనే రకంగా మరి సొంత ప్రజలే తన మీద అంటే గోతులు తవ్వుతూ ఉన్నారండి. సపోర్టివ్గా ఉన్నట్టు ఉంటారు, వెనకాల నుంచి గోతులు తవ్వుతున్నారు. వీటన్నిటికీ కూడా నెహెమ్యా భయపడలేదు. ఏదేమైనప్పటికీ కూడా నేను దేవుని కోసం నిలబడతానని అనుకున్నాడు. హల్లెలూయా. అయితే చివరిగా 5వగా మనం ఏం చూసుకుందామంటే, ప్రహారీ గోడలంతా కట్టబడింది, సక్సెస్ఫుల్గా గోడలన్నీ కట్టుకున్నాడు. అంతకుముందు ఈ టోబియాలు సన్బలాట్ ఒక సవాల్ విసురుతారు, ఒక ఛాలెంజ్. నువ్వు కడుతున్నావు కదా ఆ గోడ మీద ఒక నక్క కూడా నిలబడలేదు, ఆ నక్క నిలబడేలోపు ఆ గోడ కూలిపోతుంది అనే ఒక ఛాలెంజ్ విసిరినాడు నెహెమ్యాకు. ఆ ఛాలెంజ్ విసిరినాడని నెహెమ్యా అది గుర్తుపెట్టుకున్నాడు. ఎన్నో అవమానాలు స్టార్టింగ్ డే 1 నుంచి ఆ 52 days లోపు ఆ గోడలు కట్టేసినారు. అయితే అంతలోపు ఎన్ని అవమానాలు ఫేస్ చేసి ఉంటాడండి నెహెమ్యా. అన్ని అవమానాలు ఫేస్ చేసినప్పటికీ కూడా దేవుడు ఎంతో అద్భుతకరంగా చాలా పెద్ద గోడ అంటే 40 feet హైట్, 8 feet విడ్త్లో ఎంతో పెద్ద ప్రహారీ గోడ యెరూషలేం చుట్టంతా కట్టేసినాడు. సక్సెస్ఫుల్గా అయిపోయింది. అప్పుడు అన్నాడు వర్షిప్ టీం అంతటిని, ఇప్పుడు దేవుని మందిరంలో కాదయ్యా మనం ఇక్కడ వర్షిప్ చేసేది, ఆ గోడల మీద నిలబడి మనం దేవుని వర్షిప్ చేస్తామని వర్షిప్ టీం అంతటిని కూడా ఆ ప్రహారీ గోడల మీద నిలబెట్టుకొని వర్షిప్ చేయడానికి తీసుకొని పోయినాడు. నెహెమ్యా చేసిన ఇవంతటి మీద నెహెమ్యా ఒకటే పని చేసినాడండి, ప్రభువా దీన్ని బట్టి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. దేవుని హైలైట్ చేసుకుంటూనే పోతున్నాడు, కానీ తన యొక్క గర్వమును బట్టో తన యొక్క జ్ఞానమును బట్టో నేను దీన్ని కట్టినాను అని తనకు ఆ ప్రైడ్ కానీ అహంకారం కానీ నెహెమ్యాకు రాలేదు. తను చేసిన ప్రతి పనులలో నెహెమ్యా దేవుని మాత్రమే హైలైట్ చేసుకుంటూ పోయినాడు. హల్లెలూయా. దాన్ని మనం చూసుకున్నట్టయితే నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19th verse 19వ వచనం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. నన్ను జ్ఞాపకం చేసుకోయా. వీళ్ళందరికీ నేను ఇది సాక్రిఫైస్ చేసినాను, ఇదంతా చేసినాను కదా, దాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోయా. దాన్ని బట్టి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. మనమైతే ఇప్పుడు ఇదే పరిస్థితిలో మనం ఉన్నామే అనుకో, నెహెమ్యా ప్లేస్లో అమెరికా నుంచి వచ్చిన గోడ కట్టిన, ఇది నాది, నేను చేసింది అనే అహంకారం మనకు వస్తుంది. అయితే నెహెమ్యాలో ఆ అహంకారమే లేదండి. ఎంత తనను తాను తగ్గించుకున్నాడంటే, ప్రభువా
నేను దీన్ని బట్టి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోయా. దేవుని హైలైట్ చేసుకుంటూ పోయినాడండి. ఇది మన జీవితంలో ఉండాలి. నెహెమియా తన కంఫర్ట్ జోన్ని వదులుకున్నాడు, తన ఉన్నదంతటిని సాక్రిఫైస్ చేసుకున్నాడు. ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ కూడా ప్రాణాలకి తెగించి ఆయన నిలబడినాడు. అండ్ తర్వాత తన సొంత వాళ్ళే పక్క నుండి తనకి మళ్ళీ గుంతలు త్రవ్వినా కూడా ఆయన ధైర్యంగా నిలబడినాడు. అండ్ ఫైనల్గా ఆయన కంప్లీట్గా తన చేసిన ప్రతి దాన్ని బట్టి ఎవరిని మహిమపరిచినాడండి? దేవుని మహిమపరిచినాడు, దేవుని హైలైట్ చేసినాడు. సో కట్టినాడు, హ్యాపీ, గోడలంతా బాగున్నాయి. అయితే తర్వాత ఇశ్రాయేలీయులందరినీ పిలిచినాడు, మీటింగ్ చేసి, ఇదిగోనయ్యా నేను ఒక అధికారి కింద ఉన్నాను, ఇంకా నేను వెళ్ళాలి. సో పట్టణం కట్టబడింది, గోడలు కట్టబడినాయి, ఇది మీ ఊరు, బాగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఇంకా మీరు ఇక్కడ ఉండొచ్చు అని 100% బాగా ఉండండి. ఇక్కడ ఉండడానికి మీకు అదృష్టం ఉంది, అయితే నాకైతే లేదు కదా, నేను ఒక అధికారి కింద ఉన్నాను కాబట్టి నేను కంపల్సరీ వెళ్ళాల్సిందే అని తిరిగి వెళ్ళిపోతున్నాడు బబులోను దేశానికి. బబులోను దేశానికి వెళ్ళిపోయి ఇంకా రాజు దగ్గర రిపోర్ట్ ఇచ్చినాడు. అయ్యా మీరు సెలవు ఇచ్చినారు కదా, మీరు పర్మిషన్ ఇచ్చినారు కదా, థ్యాంక్ యూ అయ్యా, మీరు సెలవు ఇచ్చినట్టుగా నేను మా దేశం అంతా చుట్టంతా ప్రహరీ గోడలు కట్టినాను, మరి సక్సెస్ఫుల్గా పని అయిపోయింది అని ఇంకా తన పనిలో తను ఉన్నాడు. ఇంకా ఆఫ్టర్ దాట్ ఒక 12 సంవత్సరాల తర్వాత నెహెమియాకి ఎందుకో మళ్ళీ తన కట్టిన గోడల్ని చూడాలనో లేకపోతే తన ప్రజల్ని మళ్ళీ ఎలాగున్నారో అని చూడాలనో మరి యెరూషలేం పట్టణానికి బయలుదేరిపోయినాడు నెహెమియా. అక్కడ పోయిన తర్వాత నెహెమియా కట్టిన గోడలు చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది, గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. గోడలు చూస్తే అద్భుతంగా ఉంది. కానీ ఆ గోడ లోపల ఉన్న ప్రజలు చాలా దుర్మార్గంగా బ్రతుకుతున్నారండి. ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నారంటే చాలా దౌర్భాగ్యంగా, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలంతా, యూదా ప్రజలంతా. అయితే నెహెమియా కట్టిన గోడలు బట్టి సంతోషించాలో లేకపోతే వీళ్ళ ఆత్మీయ హీనతను బట్టి బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. దీన్ని చూసి తట్టుకోలేకపోయినాడు నెహెమియా. అంత యెరూషలేం చుట్టంతా తిరుగుతున్నాడు, చూసుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత మందిరానికి వచ్చినాడు, మందిరం లోపలికి వచ్చినాడు. మందిరంలో ఆరాధించే స్థలం చుట్టంతా మరి పాస్టర్స్కి రూమ్స్ ఉంటాయి. అలాగా ఒకరిని పిలుచుకొని పోతున్నాడు. ఏమిరా అంటే ఇంకా తెలుసుకోవాలి కదా, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినాడు ఏమయ్యా. సరే ఇది ఎవరి గదిరా అంటే మన పాస్టర్ గారు కదండి అని అంటాడు. మరి అది ఎవరి గదిరా అంటే అదండి, మరి మీరు గోడలు కట్టేటప్పుడు చాలా మిమ్మల్ని చంపేయాలని మరి మీ మీద తిరుగుబాటు చేసిన ఆ టోబియోదండి ఈ యొక్క గది అని అన్నాడు. ఇప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా నెహెమియాకి? గోడను కట్టేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినాడండి టోబియా కానీ సన్బలాట్ కానీ, చాలా ఇబ్బందులు పెట్టినాడు. ఎంత అంటే మనము నెహెమియా గ్రంథం అంతా ఇప్పుడు నేను మీకు చెప్పలేను, కానీ ఇంటికి వెళ్ళి ఇది స్టోరీ చదవండి. ఒక గవర్నమెంట్ సర్వెంట్ దేవునికి డెడికేట్ అయితే ఎలాగ దేవుడు వాడుకుంటాడో ఒక అధికారిని అనేది చాలా స్పష్టంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నెహెమియా గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ఈ టోబియా సన్బలాట్ చాలా ఇబ్బంది పెట్టినారు కట్టేటప్పుడు. అలాంటి దుర్మార్గుడు మరి దేవుని సన్నిధిలో ఒక పాస్టర్ ఉండే గదిలో అక్కడ ఉన్నాడంటే దాన్ని చూసి తట్టుకోలేకపోయినాడు నెహెమియా. దీన్ని చూసిన నెహెమియా అక్కడున్న ఆ యాజకుడిని పిలిచిరా నాన్న. యాజకుడిని పిలుచుకొని వచ్చినాడు. నీకు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా, అప్పుడు నేను నీ సహోదరుడిగా నేను ఇక్కడ నీ దగ్గరకు వచ్చిన, గోడని కట్టిన, అయితే ఇప్పుడు నేను ఒక అధికారిగా ఒక గవర్నర్గా నేను నీకు ఇక్కడికి వచ్చిన, నీకు ఇప్పుడు వార్న్ చేస్తున్నా, ఇప్పుడే వాని దగ్గర రిలేషన్ కట్ చేసుకుంటావా లేదా వానితో పాటు వెళ్తావా, గెట్ లాస్ట్, వెళ్ళిపోను అన్నాడు. అంటే అన్యుల్ని పెళ్లి చేసుకున్న ఒక యాజకుడయ్యి టోబియో బయట అన్యాడు. వాడితో వియ్యం అందుకున్నాడు ఈ యొక్క యాజకుడు, ఇక్కడ ఉంటున్న యాజకుడు. దీన్ని చూసి తట్టుకోలేకపోయినాడు. అక్కడున్న వాడు పక్కనోడు అంటున్నాడు, అయ్యా మన యాజకుడు మాత్రమే కాదయ్యా, మన యెరూషలేం పట్టణంలో ఉంటున్న చాలా మెంబర్స్ ఇలాగా అన్యజనుల్ని పెళ్లి చేసుకొని ఉన్నారంటే ఈ వార్త వినిన నెహెమియా తట్టుకోలేకపోయినాడు. లిస్ట్ వేసినాడు, వాళ్ళందరిది లిస్ట్ వేసి వాళ్ళందరినీ పిలుచుకొని రండిరా, ఎవరెవరైతే ఈ అన్య పెళ్ళిళ్ళు చేసుకున్నారో పిలుచుకొని రండి అని వాళ్ళందరినీ నిలబెట్టుకున్నాడు. ఒక మీటింగ్ వేసుకున్నాడు. మీ అందరికీ చెప్తున్నా ఒకే మాట, మీ అందరు నేను చెప్పినట్టు వింటే సరే, ఆ
పెళ్ళిళ్ళు ఏదైతే చేసుకున్నారో బ్రేక్ చేసుకొని తిరిగి వస్తారా, మంచిది. లేదా అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతారా, గెట్ లాస్ట్, అవసరం లేదు మీరు ఇంకా అని ఎన్నో రిఫార్మేషన్స్ చేస్తున్నాడు. తిరిగి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత రిఫార్మేషన్స్ అంటే అన్య పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనేది బైబిల్ గ్రంథంలో చాలా చాలా గట్టిగా ఉందండి. అన్య పెళ్ళిళ్ళు చాలా డేంజరస్ అది మనకి. సో ఆ అన్య పెళ్ళిళ్ళు చేయకుండా మరి ఈ యొక్క నెహెమియా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అండ్ రెండవదిగా ఆ యొక్క సబ్బాత్ రోజు మరి చూస్తున్నాడు. సబ్బాత్ రోజు మామూలు రోజు ఏ తేడా లేదు. ఆ రోజు కూడా బిజినెస్లు వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నారు. బైబిల్ గ్రంథంలో అంటే పాత నిబంధన గ్రంథంలో ఇక అన్య పెళ్ళిళ్ళకు కానీ సబ్బాత్ రోజుకు కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఎస్పెషల్లీ సబ్బాత్ రోజు పాటించాలి. యెహోవా దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఎలాగ మీరు దీన్ని నార్మల్ డేస్గా మీరు చేసేస్తూ ఉన్నారు. ఎంత హీనంగా బ్రతుకుతున్నారంటే చాలా హీనంగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీలు. ఇది చూసిన నెహెమియా మరి సబ్బాత్ రోజుని కూడా ఇంప్లిమెంట్ చేసినాడు. ప్రజలందరినీ పిలిచినాడు. సబ్బాత్ రోజు ఎవ్వరు కూడా ఏ పని చేసేటట్టు వీల్లేదు. అందరూ దేవుని సన్నిధికి రావాలా, దేవుని ఆరాధించాలా. సో సబ్బాత్ రోజుని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తర్వాత దేవుని మందిరంలో ఆఫరింగ్స్ చూస్తా అన్నాడు. ఎక్కడ్రా ఆఫరింగ్స్ అన్నాడు నెహెమియా. ఆఫరింగ్స్ లేవు. మరి ఈ యొక్క పాస్టర్స్కి అందరికీ శాలరీలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. మరి పాస్టర్లు కూడా మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం దశం భాగం ఇవ్వాలి కదా. ఎవరు ఇస్తున్నారు? ఏమి ఇస్తలేదు, ఏమి జరుగుతలేదు. ఇవి చాలా అసలు ఎంత దిగజారిపోయినారంటే ఇశ్రాయేలీలు దేవునికి చాలా విరోధముగా చాలా అంటే దేవునికి ఇష్టం లేని క్రియల్లో జీవిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇవన్నిటినీ ఈ 3 రిఫార్మేషన్స్ చేస్తున్నాడు. మొదటిగా అన్య పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళని మాన్పించేస్తున్నాడు. అండ్ రెండోదిగా సబ్బాత్ను మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అండ్ థర్డ్ మరి ఆ యొక్క కానుకలు కానీ దేవుని సన్నిధికి వచ్చే ప్రతిదీ కానీ కరెక్ట్ టైంకి ఉండాలా, రావాలా. ఆఫరింగ్స్ అన్నిటినీ క్రమ పద్ధతిలో నడిపించినాడండి. మొదటిగా మనం చూసుకున్నట్టయితే నెహెమియా గ్రంథం అంతా 13 చాప్టర్స్ ఉంటుంది. ఫస్ట్ 7 చాప్టర్స్ నెహెమియా ఆ ప్రహారీ గోడలు కట్టే విషయానికి వచ్చినాడు. గోడలు కట్టినాడు, అంతా బాగుంది. అయితే ఆ 8th చాప్టర్ నుంచి 13th చాప్టర్ దాకా చూసినట్టయితే ఆత్మీయతలో పడిపోయిన వీళ్ళ జీవితాలను కట్టినాడండి నెహెమియా. ప్రహారీ గోడలు కట్టడమే కాకుండా ఆత్మీయతలో పడిపోయిన వీళ్ళ జీవితాలను కూడా నెహెమియా కట్టినాడండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో కూడా మనం ఏదో దేవుడు మంచి అధికారం ఇచ్చినాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, మంచి శాలరీస్ ఉన్నాయి, ఎక్స్టీరియర్గా మనం ఉండే ప్రతి దాన్ని మనం బిల్డ్ చేసుకుంటున్నాము. కానీ ఇంటీరియర్గా మన ఆత్మీయ జీవితం పడిపోయిన స్థితిని మనం తిరిగి మనము రెన్యూ చేసుకోవాలా, బాగు చేసుకోవాలా. నీకు వచ్చే సంపాదనను బట్టి, నీకు వచ్చే దాన్ని బట్టి, దీన్ని బట్టి నువ్వు ఎంత సంపాదించినా, ఎంత నీకు కంఫర్ట్ జోన్స్ని నువ్వు క్రియేట్ చేసుకున్నా కూడా ఆత్మీయ హీనత ఉన్నప్పుడు దేవుడు దేన్ని కూడా క్షమించలేడండి. కీర్తన గ్రంథంలో ఉంది 127వ వచనంలో ఏమని చదువుదాం. కీర్తన గ్రంథం కీర్తనలు 127 ఫస్ట్ వర్స్. యెహోవా పట్టణము కాపాడని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. యెహోవా కాపాడని ఎడల, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయువారు ప్రయాస వ్యర్థమంట. దేవుడు లేకుండా మనం సొంతంగా మన లైఫ్స్ని కట్టుకొని అంటే లోకానుసారంగా ఎంత మనము ప్రయాసపడి కట్టుకొని బిల్డ్ చేసుకొని హ్యాపీగా మనం లోకానుసారంగా బ్రతికినా కూడా ఆ ప్రయాస అంతా వ్యర్థమంట. ఈ లోకమంతటిని సంపాదించుకొని చివరికి మన ఆత్మను పోగొట్టుకుంటే ఏముంది? అదే కదా, అదే జరుగుతుంది ఇక్కడ. నెహెమియా మొదటిగా దేవుని పట్టణాన్ని కట్టడానికి వచ్చినాడు. వాళ్ళ ప్రజలకు హీన స్థితిని చూసి మరలా పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి నెహెమియా కట్టినాడండి. ఈరోజు మనము దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఒక అధికారంలో ఉన్నాము. ఒక దేవుడు మంచి ఒక స్థితిని ఇచ్చినాడు. అయితే మనము ఆ యొక్క స్థితిని మరి ఆ స్థితిలో మనం దేవుని చూపిస్తున్నామా, దేవుని వెలుగెత్తుతున్నామా, మనం ఆ సాక్ష్యము కలిగి బ్రతుకుతున్నామా?
నెహెమియా యొక్క కంఫర్ట్ జోన్ అంతటిని వదిలిపెట్టి దేవుని కోసం తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. తనకున్నదంతటిని తన ఆ గవర్నర్ తన ఆ ఎలివేషన్స్లో వచ్చే ప్రతి ఒక్కటి ప్రాఫిట్స్ని కానీ అంత బెనిఫిట్స్ అంతటినీ సాక్రిఫైస్ చేసుకున్నాడు. కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టేసుకున్నాడు. ప్రాణం మీదకు వచ్చినా ఏ భయం లేకుండా దేవుని కోసం నిలబడినాడు. తన సొంత వారే వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నా కూడా నెహెమియా భయపడలేదు. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నాడు. అన్నిటిలో కూడా నెహెమియా ఎవరిని హైలైట్ చేస్తున్నాడు? దేవుని మాత్రం, యెహోవా దేవుని హైలైట్ చేస్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో మనకి కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి మనం ఎవరిని మనం హైలైట్ చేస్తున్నాం మన జీవితంలో? మన సంపాదననా, లేకపోతే మనకుంటున్న ఇక డబ్బున, ఆస్తిన, దేన్ని? నెహెమియా ఎవరినండి? యెహోవా దేవుణ్ణి మహిమపరిచినాడు. ప్రభువా, దీన్ని బట్టి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువా, దీన్ని నేను సాక్రిఫైస్ చేస్తున్నాను కదా, దీన్ని నేను నీకు నేను ఇంత పని నేను చేసినాను కదా, దీన్ని బట్టి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. ఎంత దీనంగా, అంత పెద్ద అధికారి పిఎం పక్కన ఉండేది అంత సామాన్యం కాదండి. అంత పెద్ద అధికారి కూడా అంత తగ్గించుకొని, ప్రభువా దీన్ని బట్టి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయంలో దేవుని హైలైట్ చేసుకుంటూ పోయినాడు. ప్రతి విషయంలో దేవుని హెచ్చించినాడండి. మన కుటుంబ జీవితాల్లో కానీ, మన ఆధ్యాత్మిక జీవితాల్లో కానీ దేవుని కొరకే మనం బ్రతకాలి. మన అనుదిన ప్రార్థన జీవితంలో అయినా, మన ప్రార్థన జీవితం అయినా, మన కుటుంబ ప్రార్థన జీవితంలో అయినా ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ప్రభుని ఏం వేడుకోవాలంటే, అప్పుడు ప్రభువా మాకు కంటికి కనబడని యొక్క పరిశుద్ధాత్మిక అగ్ని కంచె మా కుటుంబం చుట్టూ వేయ్యా. హల్లెలూయా. ప్రభు, ఆత్మీయతలో పడిపోతున్నామంటే మమ్మల్ని మీరు మేల్కొల్పండి అయ్యా. వాక్యం చేత మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. మనం వీఆర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అండి. పడిపోతాం మనం ఖచ్చితంగా లోకానుసారంగా. వాక్యాన్ని అనుదినం మనం చదవాలి, అనుదినం మనం ప్రార్థించాలి, దేవుని కోసం మనం నిలవాలి. మన ఎక్స్టీరియర్ లైఫ్స్ని, మన కుటుంబాలని, మన ఇల్లుని, మన ఆస్తిని పెంచుకొని పోవడం కాదు. ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయ జీవితంలో మన గ్రాఫ్ ఇలా పెరిగే కొద్దీ వెనకున్న వరల్డ్లీ థింగ్స్ కూడా మనకి ఇలా పెరిగిపోతూ ఉంటాయి. దేవుడు ఆ ఆశీర్వాదం ఆటోమేటిక్గా ఇచ్చేస్తూ ఉంటాడు. వెన్ వి ఫాలో ద వరల్డ్ విల్ ఫాలో అస్. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం దేవుని వాక్యాన్ని ఫాలో చేస్తే వెనకాల లోకమంతా మనల్ని ఫాలో చేస్తుందండి. నెహెమియా ఎంతో వినయంగా, ఎంతో యథార్థంగా దేవుని పని కోసం నిలబడినాడు. దేవుని పని చేయడమే కాదు, ఫిజికల్గా దేవుని గోడలు కట్టినాడు. ఆత్మీయంగా కూడా దేవుని స్పిరిచువల్గా కూడా వాళ్ళ ప్రజలకు గోడలు, అంటే ఆత్మీయ పతనాన్ని తిరిగి మరలా దేవుడు ఆ యొక్క నెహెమియా మరి వాళ్ళ జీవితాలని కట్టినాడండి. మన జీవితంలో కూడా ఒకవేళ మనం ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నట్టయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ పడిన స్థితిలో ఉంటే ప్రభువా మళ్ళీ మనల్ని, ప్రభువా నన్ను లేవనెత్తు. ఆత్మీయ జీవితంలో మనం బలపడాలండి. ఆత్మీయ జీవితంలో బలపడే కొద్దీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా మనం దేవుని హైలైట్ చేసినట్టయితే దేవుడు మనల్ని ఉన్నతమైన పొజిషన్కి ఎక్కిస్తాడండి. హల్లెలూయా. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. గొప్ప దేవా తండ్రి, మీరు యొక్క తండ్రి వాక్యాన్ని తండ్రి మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి యేసయ్యా మీరు తండ్రి ఇక వాక్యము తండ్రి ప్రతి ఒక్కరు హృదయాలు పదిలపరుచుకో రాగున ప్రభ తండ్రి మీరు కార్యము చేయండి అయ్యా. అవును యేసయ్యా, వెత్తబడిన వాక్యము తండ్రి యేసయ్యా వాళ్ళ జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి మీరు జరిగించండి. అవును ప్రభా, లోకానుసరమైన జీవితం కట్టుకోవడం కాదయ్యా ప్రభ తండ్రి, ఆత్మీయ జీవితమును కూడా తండ్రి మేము కట్టుకున్నటకు నీవే సహాయం చేయండి. నీ కృప సహాయం మాకు అనుగ్రహించి నీ కృప చేతమవులు మీరు అందరినీ నడిపించమని, ముందు జరగబోయే ప్రతి కార్యక్రమాలను మీ స్వాధీనంలో ఉంచుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.